పులి శివలింగంగా మారిన ప్రదేశం గురించి మీకు తెలుసా? ఇది ప్రస్తుత కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలంలో పుల్లేటికుర్రు పరిధిలోని వ్యాఘ్రేశ్వర స్వామివారి ఆలయం. అప్పట్లో ఈ ప్రదేశం దట్టమైన అడవి కావడంతో పులులు ఎక్కువగా తిరిగేవట. అయితే శివభక్తుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఒక శివరాత్రి రోజున మారేడు దళాల కోసం ఆ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ ఒక పులి అతనిని వెంబడించడంతో అతను భయపడి అక్కడ ఉన్న మారేడు చెట్టు ఎక్కాడు. పులి కూడా ఎంతసేపటికి అక్కడి నుండి వెళ్ళకపోవడంతో భయపడుతూ చెట్టు మీదనే కూర్చుని ఉండిపోతాడు. అయితే శివరాత్రి గడియలు సమీపించటంతో ఏం చెయ్యాలో తెలియక భక్తితో శివుడిని తలుచుకుంటూ ఆ చెట్టుకు ఉన్న మారేడు ఆకులను పులిమీదకు వేస్తూ ఉంటాడు. తెల్లవారేసరికి బిల్వపత్రాలతో పులి కప్పబడింది. అయితే ఆ ఆకుల కింద పులి ఉన్నది అన్న భయంతో అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందర్ని పిలిచి ఆ ఆకుల కింద పులి ఉందని దాని నుండి కాపాడమని అడుగగా వాళ్ళు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో అక్కడ ఆకులను తీస్తున్న సమయంలో రాయిలాంటి శబ్దం రావడం గమనిస్తారు. మొత్తం తీసి చూడగా అక్కడ శివలింగం కనబడుతుంది. అయితే వెంటనే చెట్టు మీద నుండి ఆ బ్రాహ్మణుడు దిగి అక్కడ ఉన్నవాళ్లతో కలిసి స్వామిని పూజించి అక్కడ నుండి వెళ్ళిపోతారు. తరువాత ఆ ప్రాంతానికి రాజు అయినటువంటి పెద్దాపురం రాజుగారికి స్వామి కలలో దర్శనమిచ్చి ఆలయాన్ని నిర్మించమని అడగగా ఆ రాజు ఆలయాన్ని నిర్మించగా అప్పటి నుండి స్వామిని వ్యాఘ్రేశ్వరుడిగా ఆ ప్రాంతాన్ని వ్యాఘ్రేశ్వరంగా పిలుస్తున్నారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామికి భక్తులు కొబ్బరి మొక్కని ముడుపుగా చెల్లిస్తారు. ఇలా చేయడం వల్ల తమ మనసులోని కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇలాంటి మరెన్నో ఆలయాల విశేషాల కోసం మన టెంపుల్ సాగా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.